వాళ్ళు ఇచ్చారు మీకు స్తోత్రాలు. ఏమండి మనం వెతుక్కోవాలంటే వెతుక్కోగలమండి? అవునా కాదా? మరి ఒక 1000 రూపాయలు ఎప్పుడో దానం చేస్తామనుకో ఈ రోజున అడ్డుపడద్ది. మరి సతీష్ కుమార్ గారు చిన్ని కథలు చెప్తూ ఉంటారు. ఒక వ్యక్తి మరి అడవి ప్రదేశానికి వెళ్ళాడంటండి. వెళ్ళినప్పుడు ఆయన దగ్గర పెద్ద నోట్లు మాత్రమే ఉన్నాయంటండి, పెద్ద నోట్లు మాత్రమే. అయితే అప్పుడు ఆయన అడవిలో పడి వస్తూ ఉంటే బాగా ఆకలేస్తుందంట. ఒక ప్రెగ్నెన్స్ ఆవిడ చాలా వెయ్యలేని పరిస్థితిలో, కష్టమైన పరిస్థితిలో చక్కగా సన్న కాక మీద రొట్టేసి ఇచ్చిందంటండి. మరి అయితే వాళ్ళు ప్రార్థన చేసుకునేవాళ్ళంట. అయితే రొట్టేసి ఇచ్చిన తర్వాత మరి డబ్బులు తీసిస్తే, మరి అయ్యా ఇంత డబ్బులు చిల్లర లేవు, ఏమీ లేవు, కాబట్టి మీరు మళ్ళీ ఇటు రూట్కి వస్తే ఇద్దరుగానండి అందంటండి. అంటే సరేలే అని చెప్పి ఆయన వెళ్ళిపోతే ఈవిడికి సడన్గా మరి ఆపరేషన్ చేయాల్సిన పరిస్థితికి వచ్చింది. చాలా కష్టమైన పరిస్థితి. అయ్యి బాబోయ్ ఆపరేషన్ అంటే కుదరదండి, ఉంచేయండి అంటాడంటే ఆయన ఆ డాక్టర్ గారు జస్ట్ ఆమెను చూశారు, ఆ కేసును చూశారు, వెంటనే ఆపరేషన్కి రెడీ చేసేయండి, ఆపరేషను చేసేసారు. పెద్ద లిస్ట్ ఇచ్చారంటండి, బిల్లు పెద్ద బిల్లు ఇచ్చారంట. నేను ముందే చెప్తా ఉన్నా మాకు వల్ల కాదని, ఆ భగవంతుడు ఎలాగో చూసుకుంటాడని చెప్తానే ఉన్నా. ఎంత బిల్లు ఇస్తే మేము ఎక్కడ కట్టగలం అంటే డాక్టర్ గారు వద్దన్నారు బిల్లు. దేవుని స్తోత్రం చెప్దాం. ఏంటి అంటే, అమ్మా నేను వచ్చినప్పుడు అడవిలోకి వచ్చినప్పుడు నువ్వేం చేసావు? రొట్టి ఆ రోజు తిని సంతోషం అనిపించింది, కానీ దేవుడు ఆ రుణం తీర్చుకోవడానికి ఏం చేశాడు? ఈరోజు నిన్ను పంపించాడు. ఏమండి రొట్టె ఎంత అండి? మహా అయితే ఒక 20 ఈ రోజులను బట్టి వేసుకుందాం, 40 రూపాయలు వేసుకుందాం, మహా అయితే 50 రూపాయలు వేసుకుందాం. ఇప్పుడు కనీసం ఆవిడకి ఆపరేషన్కి 50,000 అవుతాయి కదా. దేవునిలో ఇచ్చింది ఎలా ఉంటుందండి? నేను చిన్నప్పుడు అస్సలు మిషన్ కుట్టేదానండి కొత్తగా. ఏమండి అంటే నా అనుభవాలు కూడా చెప్తే మీకు అర్థం అవుతాయి కదా. మిషన్ కుట్టిన తర్వాత మా చిన్నమ్మ వాక్యం చెప్తా ఉంటే విన్నాం. ఏమండి కొంచెంగా విత్తేవాడు కొంచెంగా కోస్తాడు పంట, అధికంగా విత్తేవాడు అధికంగా పంట కోస్తాడు. అంటే డబ్బులన్నీ రావడం ఏంటి? అట్టు కొనాలంటే కొనబుద్ధి అయ్యేది కాదు. ఇది విత్తనాల కింద ఉంచితే ఎంత బాగుంటుంది. ఏమండి అట్టు 2.5 అట్టు, కానీ అస్సలు మా అమ్మ ఇదేదో ధనాపేక్ష అనుకునేది. మా అమ్మ ఇక అట్టు కొనుక్కోమంటే కొందో తినదో ఏమండి అనుకునేది, కానీ ఇది విత్తనాల కింద వెళితే ఇంకా బోళ్ళని వస్తాయి అనిపించేది నాకు. మొత్తం విత్తనాలేనండి. ఏమండి అందుకే కోడిగుడ్డు కూడా తినను నేను సరిగా. ఏమండి అది పిల్ల అయిందనుకోండి ఎలా ఉంటుంది? వస్తే అని ఊహ ఉంటుంది అనమాట. కాబట్టి అంటే ఇక్కడ కనపడకపోయినా ఎక్కడ ఉంటుంది? మనకి పరలోక రాజ్యంలో ఉంటుందా? అలా అనుకుంటా ఉన్నా. అయితే ఒకరోజు నేను మరి దేవుని సన్నిధిలో అడిగాను, ఏంటి అంటే ప్రభువా మాలో ఏమన్నా లోపాలు ఉంటే చూపిస్తారా అని. ఇలా వాక్యాలు చెప్పిన తర్వాత ప్రార్థన చేసుకోమని చెప్పిన తర్వాత నేను కూడా చేసుకుంటే చిన్నప్పుడు సీనే కనపడింది. అదేంటి అంటే పెద్ద విజయాన్ని అని ఉండేవాడు కదా, పెద్ద విజయాన్నయ్య వచ్చాడు. అయితే ఒక ముసలోళ్ళు రోజు రొటీన్గా వస్తూ ఉండేవాళ్ళు. వాళ్ళకి ఎంతో అంత ఇవ్వడం అనమాట. ఒక 5 రూపాయలు 10 రూపాయలు కొంచెం మామూలుగా రేట్లు పెరిగిన తర్వాత 10 రూపాయలు రోజు ఇస్తూ ఉండేవాడు. అయితే కొంతమంది విసుక్కుంటూ ఉండేవారు. ఒక్కొక్కసారి గప్పున లేకపోతే ఇవ్వకపోతే ఎలా కుదురుద్ది? పొద్దున్న ఇస్తే సాయంత్రానికి వచ్చారు, ఈరోజు ఇవ్వలేదు కదండి, పొద్దున్న ఇచ్చానుగా, నీకు మైండ్ లేదు, పొద్దున్న ఇచ్చానుగా అంటే ఎక్కడ ఇచ్చారేంటి అని దెబ్బలాడుతూ ఉండేవాళ్ళు. ఇలా ఉండేది పరిస్థితి. అలాంటి పరిస్థితిలో ఒక అతను వచ్చేవాడు. వస్తే నేను అన్నాను, చెవులి ఉండి అనమాట అతనికి బంగారం. తాత నీకు 6 ఎకరాల భూమి ఉందన్నావు కదా, చెవులి ఉన్నాయి కదా, చెవులి అమ్మేసుకుంటే చాలా రోజులు తినొచ్చు కదా, ఏంటి చెవులి వాటి మీద పట్టించారేంటి మీరు? అసలు ఊరుకునేవాడు కాదు, కొంచెం లేట్ అయిందనుకోండి ఊరుకునేవాడు కాదు, మరి కరెక్ట్గా ఇవ్వాలి రోజు. అలాంటి పరిస్థితిలో సేమ్ అదే సిచ్యువేషను. నేను ఏంటంటే మాకు చిన్నప్పటి నుంచి హోటల్ ఉండడంలో ఏమండి ఆయిల్ ఎక్కువ వేసి ఉల్లిపాయలు ఎక్కువ వేసి అట్టు మీద ఆయిల్ ఎక్కువ వేసి కొంచెం రోస్ట్ అవ్వాలి, నాకు అది ఇష్టం అనమాట. చిన్నప్పటి నుంచి అదే, ఇంకా అన్నం తినేవాళ్ళం కదా ఎక్కువ అట్టే. అలాంటి పరిస్థితిలో పక్కన వాళ్ళ ఇంటికి వెళితే వాళ్ళు 2.5 అట్టు, వాళ్ళని ఎక్కువ నూనె ఏమంటే ఏమనుకుంటారో, ఉల్లిపాయలు ఏమంటే ఏమనుకుంటారని ఒక ఉల్లిపాయ కోసేసుకొని ఆ ఉల్లిపాయలో నూనె వేసుకొని చిన్న గిన్నెలో పట్టుకెళ్ళి కొంచెం ఆ అట్టు మీద ఇవ్వ అని చెప్పి వేయించుకునేదాన్ని. వేయించుకొని కల్లో కూడా అలా వెళ్ళాను, వేయించుకొని తీసుకొచ్చానంటండి. తీసుకొస్తే ఆ ముసలోడు వచ్చి అలా నుంచొని ఉన్నాడు, పెద్ద విజయానే కూర్చొని ఉన్నాడు. అప్పుడు నేనేం చేశానంటే అట్లో సగం మొక్క తీసి ఆ ముసలాయనకి ఇచ్చానంట. ఇంకా నుంచొని ఉన్నాడు, ఆ పెద్ద విజయానే కూర్చొని ఉన్నాడు. ఏంటి తాత ఇంకా ఉన్నావంటే? ఇచ్చాను కదా అంటే, ఎలా సరిపోద్దట్టు సగం మొక్క అంటున్నాడు పెద్ద విజయానయ్య. దేవుని స్తోత్రం చెప్దాం.
మనం ఏమనుకుంటామండి? సరిపోద్దులే అనుకుంటాం. అది పెద్దగా చక్కగా వేయించినట్టు సరిపోద్దా అన్నాను నేను. తర్వాత నాకు మెలకు వచ్చిన తర్వాత అయ్యో ఏమండి ఏం చేయాలంటే మనం, అది నాకు ఇష్టమైంది లెక్క, నేను కష్టపడి ఎంచుకొచ్చాను. ఎక్కడికో వెళ్ళటానికి చేతి మీద బట్టలు కూడా ఉన్నాయి అనమాట, వేసుకున్న స్నానానికి వెళ్దామని. సగం మొక్కిస్తే ఎలా కుదురుద్ది నీకు? అది కడుపు నిండుద్దా? కడుపు సగం అంటే మనం ఏం చేయాలండి? ఎవరికైనా సరే గుర్తుపెట్టుకోండి, రోడ్ల మీద గట్రా ఉంటారు. మీరు మీ పనికి వెళ్ళిపోయేటప్పుడు ఎంత అరటిపళ్ళు గేల పెట్టుకొని మేము మరి లగేజ్ చాలా ఉన్నా సరే అన్నాం అనుకో, ముందు చెప్పొచ్చు కానీ ఇది నీ ఇష్టం అనేదాన్ని, అంతే కూర్చునేదాన్ని. ఏమండి అది బండి తిప్పడం కూడా చాలా కష్టం. మాకు సర్ది పెట్టేవాళ్ళు ఒళ్ళో గెల అవన్నీ సరుకులు గట్రా. అలాంటి పరిస్థితులు కూడా ఆగి వాళ్ళ దగ్గరికి రానిచ్చి మెల్లిగా అరటిపళ్ళు 4 లాగి వాళ్ళ చేతిలో పెట్టి డబ్బులు ఎంతో అంత చేతిలో పెట్టేదాన్ని. మనసు తృప్తిగా అనిపించేది. ఏమండి అదేమన్నా పెద్ద విశేషం అండి? మనం దాటిపోయేస్తే బాధ అని కాదు, మరి చాలా అది కూడా తప్పు అవుతుంది. ఒక ఆయన అంటండి మంచు ప్రదేశాల్లో సేవ చేయడానికి వెళ్ళాడు. వెళితే బాగా అది టర్కీ ఏదో అంటారు. అయితే ఆ ప్రదేశాల్లోకి వెళితే ఒక అతను బాగా చలితో బిగిసిపోతున్న పరిస్థితి అంటండి. ఏం చేయాలో అర్థం కాక దేవుని ప్రేమ ఉన్నవాడు కాబట్టి సగం కోట్ని ఇలా చింపి సగం నేను కప్పుకుంటా, సగం అతనికి ఇస్తా, నాకు కూడా లేకపోతే నేను చచ్చిపోతాను కదా, అంత చలి అనమాట. అలా అనుకొని సగం ఇచ్చేసి అతనికి వెళ్ళిపోయాడు. ఇతను సగం ఎలా చుట్టుకొని ప్రార్థన చేస్తూ ఉంటే యేసు ప్రభు వారు ఒక స్టేజ్ మీద దేవదూతలతో పాటు తిరుగుతూ ఉన్నారంట. ఒక సగం మాత్రమే ఉందంటండి, కోట్ వేసుకొని గిరగిర తిరుగుతున్నారంట. ఇదేంటిది, యేసు ప్రభు వారు సగం కోట్ వేసుకొని తిరుగుతున్నారేంటి, సగం ముక్క వేసుకు తిరుగుతున్నారేంటి, నేను ఆ పేదోడికి ఇచ్చిన ముక్కలాగా ఆయనకేం తక్కువైంది అంటే అని ప్రభువా మీరు ఆ దర్శనంలో అడిగాడంట. ప్రభువా మీరు ఆ సగం కోటే ఎందుకు వేసుకున్నారు, నువ్వేగా ఇచ్చింది, ఇది ఎవరిచ్చారంటండి? నువ్వే ఇచ్చావు. మనం ఏమండి అందుకే నాకు భయం అనిపిస్తూ ఉంటుంది. ఎందుకు చాలా జాగ్రత్త, పేదలకు ఇచ్చేటప్పుడు కూడా ఎలా ఇవ్వాలి, మనం అథారిటీగా ఇవ్వకూడదు, ప్రేమించి ఇవ్వాలి. ఏమండి వాళ్ళు అథారిటీ చేస్తారు, వాళ్ళు అథారిటీ చేసి ఎంత ఇస్తున్నారేంటి అంటారు. అమ్మా మరి ప్రేమతోనే చెప్పాలి, వాళ్ళకి ఏదో ఇచ్చేసామా అన్నట్టు ఇవ్వద్దు, ఎంతో ప్రేమతోనే ఇవ్వాలి మనం తీసుకొచ్చి. అప్పుడు దేవుడు ఏం చేస్తాడు, మనకి ఆశీర్వదిస్తాడు, దేవుడు ఇస్తాడు.